అడవుల అందాలు, జలపాతాల గర్జనలు, గిరిజన సంస్కృతుల గొప్పతనం, చరిత్ర, ప్రకృతి, సాంప్రదాయాల కలయిక ఇదే తెలంగాణ ఉత్తరద్వారం, ఆదిలాబాద్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం ఉత్తరభాగంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి సోయాగాలు, గిరిజన సంప్రదాయాలు, చారిత్రక వారసత్వం, వ్యవసాయ సంపదతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒకప్పుడు విస్తారమైన పాత ఆదిలాబాద్ జిల్లా 2016లో పునర్విభజన తర్వాత ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలుగా విడిపోయింది. ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, భౌగోళికం, సంస్కృతి, పర్యాటక ప్రాంతాలు, గిరిజన జీవన విధానం, వ్యవసాయం, భవిష్యత్ అభివృద్ధి గురించి విస్తృతంగా తెలుసుకోబోతున్నాం. ఆదిలాబాద్ పేరుకు ఆవిర్భావం. ఆదిలాబాద్ అనే పేరు బీజాపూర్ సుల్తాన్ అలీ ఆదిల్షా పేరుతో ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని ఎడ్లవాడ, ఎడ్లాపురం అని పిలిచేవారు. ఎడ్ల పెంపకం ఎక్కువగా ఉండటం వల్ల ఆ పేర్లు వచ్చాయని స్థానిక కథనాలు చెబుతున్నాయి. కాలక్రమేణా ఈ ప్రాంతం ఆదిలాబాద్గా ప్రసిద్ధి చెందింది. చారిత్రక నేపథ్యం. ఆదిలాబాదు ప్రాంతం అనేక రాజవంశాల పాలనను చూసింది. మౌర్యులు, శాతవాహనులు, వాకాటకులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, గోండురాజులు, మొఘలులు, ఆసఫ్జాహీలు ఈ ప్రాంతంపై తమ ముద్ర వేశారు. గోండురాజుల పాలన ఆదిలాబాద్ చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. గిరిజన సంప్రదాయాలు, అడవి సంస్కృతి, స్థానిక పరిపాలనలో గోండుల ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది. 1905లో ఆదిలాబాద్ స్వతంత్ర జిల్లాగా ఏర్పడింది. తర్వాత తెలంగాణ ఏర్పాటుకు అనంతరం 2016లో జిల్లా పునర్విభజన జరిగింది. భౌగోళిక స్వరూపం. ఆదిలాబాద్ తెలంగాణ ఉత్తర సరిహద్దులో ఉంది. మహారాష్ట్ర రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటుంది. అడవులు, కొండలు, నదులు ఈ జిల్లాకు ప్రకృతి అందాన్ని తీసుకొచ్చాయి. జిల్లా ప్రధాన నదులు పేన్గంగా, గోదావరి పరివాహక ప్రాంతం, కడెం నది, సాత్నాల వాగు. ఈ ప్రాంతం పచ్చని అడవులతో ప్రసిద్ధి. గిరిజన సంస్కృతి. ఆదిలాబాద్ అంటే గిరిజన సంస్కృతి గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రధానంగా నివసించే గిరిజన తెగలు గోండులు, కొలాం, నాయక్పోడ్, పరధాన్, లంబాడీలు. వారి జీవన విధానం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. గిరిజన నృత్యాలు, సాంప్రదాయ దుస్తులు, జానపద గీతాలు ఆదిలాబాద్ ప్రత్యేకత. పోలాల అమావాస్య, నాగోబా జాతర వంటి పండుగలు భారీగా నిర్వహిస్తారు. నాగోబా జాతర. కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతర ఆదిలాబాద్ గిరిజన సంస్కృతికి ప్రతీక. ప్రతి సంవత్సరం వేలాది గిరిజనులు పాల్గొంటారు. మెస్రం వంశానికి చెందిన గోండులు నాగదేవుడిని ఆరాధిస్తారు. ఈ జాతరలో సాంప్రదాయ నృత్యాలు, జానపద సంగీతం, గిరిజన ఆచారాలు, ప్రత్యేక పూజలు ప్రధాన ఆకర్షణలు. ఆదిలాబాద్ భాషా వైవిధ్యం. ఆదిలాబాదులో తెలుగు మాత్రమే కాదు, మరాఠీ, ఉర్దూ, గోండీ, లంబాడీ భాషలు కూడా మాట్లాడతారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రభావం వల్ల మరాఠీ సంస్కృతి కూడా కనిపిస్తుంది. ప్రకృతి అందాలు. ఆదిలాబాద్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గం. ఇక్కడి అడవులు, జలపాతాలు, కొండలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రధాన పర్యాటక ప్రదేశాలు కుంటాల జలపాతం, పోచేర జలపాతం, గాయత్రి జలపాతం, కావల్ టైగర్ రిజర్వ్, జైనది దేవాలయం. కుంటాల జలపాతం. కుంటాల జలపాతం తెలంగాణలోనే ఎత్తైన జలపాతం. కడెం నదిపై ఏర్పడిన ఈ జలపాతం సుమారు 45 మీటర్ల ఎత్తు నుండి కింద పడుతుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. అడవుల మధ్య జలపాతం గర్జనలు పర్యాటకులకు అద్భుత అనుభూతినిస్తాయి. పోచేర జలపాతం. పోచేర జలపాతం సహజసిద్ధ రాటి నిర్మాణాలతో ప్రత్యేక ఆకర్షణ. లోతైన నీటి ప్రవాహం, అడవి వాతావరణం ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మారుస్తాయి. కావల్ టైగర్ రిజర్వ్. కావల్ టైగర్ రిజర్వ్ తెలంగాణలో ప్రముఖ వన్యప్రాణి అభయారణ్యం. ఇక్కడ కనిపించే జంతువులు పులులు, చిరుతలు, జింకలు, అడవి ఎద్దులు, ఎలుగుబండ్లు. ఈ ప్రాంతం జీవవైవిధ్యానికి నిలయం. జైనది దేవాలయం. జైనది లక్ష్మీనారాయణస్వామి దేవాలయం ఆదిలాబాద్ చారిత్రక కట్టడాల్లో ఒకటి. ఈ ఆలయంలోని శిల్పకళ, నల్లరాటి నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ. కొంతమంది దీనిని దక్షిణ భారత కోణార్క్ అని కూడా పిలుస్తారు. వ్యవసాయం. ఆదిలాబాద్ వ్యవసాయ ప్రధాన జిల్లా. ప్రధాన పంటలు పత్తి, సోయాబీన్, వరి, మొక్కజొన్న, జొన్న. పత్తి ఉత్పత్తిలో ఆదిలాబాద్ ప్రత్యేక స్థానం పొందింది. అటవీ సంపద. ఆదిలాబాద్ అడవులు టీక్ కలపకు ప్రసిద్ధి. అడవుల ద్వారా కలప, ఔషధ మొక్కలు, తేనె, అడవి ఉత్పత్తులు లభిస్తాయి. ఖనిజ సంపద. జిల్లాలో లభించే ఖనిజాలు బ్లాక్ గ్రానైట్, మ్యాంగనీస్, లైమ్స్టోన్, బొగ్గు, క్వార్ట్స్.
ఖనిజ వనరులు పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఆదిలాబాద్ ఆహార సంస్కృతి. ఇక్కడి ఆహారంలో తెలుగు మరియు మరాఠీ ప్రభావం కనిపిస్తుంది. ప్రసిద్ధ వంటకాలు జొన్న రొట్టె, సర్వపిండి, సక్కినాలు, గిరిజన బాంబూ చికెన్, సోయా వంటకాలు. కళలు మరియు జానపదం. గిరిజన జానపద కళలు ఆదిలాబాద్ ప్రత్యేకత. డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలు పండుగల్లో కనిపిస్తాయి. జానపద గీతాలు ప్రకృతి, వేట, జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. విద్య మరియు అభివృద్ధి. ఆదిలాబాద్ జిల్లా విద్యారంగంలో క్రమంగా అభివృద్ధి చెందుతోంది. గిరిజన గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, కొత్త విద్యాసంస్థలు ఏర్పడుతున్నాయి. రవాణా. హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారి ఆదిలాబాద్ గుండా వెళుతోంది. ఇది తెలంగాణను మహారాష్ట్రతో కలిపే ముఖ్య మార్గం. రైల్వే, రోడ్డు మార్గాలు జిల్లాకు ప్రధాన రవాణా సదుపాయాలు. ఆదిలాబాద్ వాతావరణం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదయ్యాయని నివేదికలు తెలిపాయి. అయితే వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతుంది. పర్యాటక అవకాశాలు. ప్రకృతి సంపద ఉన్నప్పటికీ ఆదిలాబాదులో పర్యాటక రంగం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదని స్థానికులు భావిస్తున్నారు. సోషల్ మీడియా మరియు కమ్యూనిటీ చర్చల్లో కూడా ఈ అభిప్రాయం కనిపిస్తోంది. అయితే భవిష్యత్తులో భారీ అవకాశాలున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి. ప్రస్తుతం ఆదిలాబాద్లో భారీ పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలు కొనసాగుతున్నాయి. పెద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్లు, పరిశ్రమలు, విమానాశ్రయం, విద్యాసంస్థల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వర్షాలు మరియు వన్యప్రాణి విపత్తులు. అడవులు, వాగులు ఎక్కువగా ఉండటం వల్ల భారీ వర్షాల సమయంలో వరదలు సంభవిస్తాయి. గత సంవత్సరాల్లో భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఆదిలాబాద్ ప్రజల జీవన విధానం. ఇక్కడి ప్రజలు సరళ జీవనశైలిని అనుసరిస్తారు. వ్యవసాయం, అటవీ ఆధారిత జీవనం, చిన్న వ్యాపారాలు ప్రధాన వృత్తులు. గ్రామీణ జీవితం ప్రకృతితో కలిసిపోయి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఆదిలాబాద్ పాత్ర. తెలంగాణ ఉద్యమంలో ఆదిలాబాద్ యువత, విద్యార్థులు, ఉద్యోగులు చురుకుగా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో జిల్లా ప్రజలు కీలక పాత్ర పోషించారు. భవిష్యత్ ఆదిలాబాద్. భవిష్యత్తులో ఆదిలాబాద్ పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక కేంద్రంగా, గిరిజన సంస్కృతి నిలయంగా, ప్రకృతి పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. జలపాతాల గర్జనలో ప్రకృతి శక్తి ఉంది. గిరిజన సంప్రదాయాల్లో సంస్కృతి గొప్పతనం ఉంది. అడవుల పచ్చదనంలో జీవవైవిధ్యం ఉంది. చరిత్రలో రాజుల వైభవం ఉంది. ఇవన్నీ కలిసిన నేలే ఆదిలాబాద్. తెలంగాణ ఉత్తరద్వారం అయిన ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి, సంస్కృతి, చరిత్రల సమ్మేళనం. ఇలాంటి మరిన్ని తెలంగాణ జిల్లాల కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.